అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 3,000 కోట్లతో ధరలు స్థిరీకరణ నిధులు ఏర్పాటు చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇప్పుడు ఏమైందని సీఎం జగన్ను చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ పిఎస్ మణిరత్నం ప్రశ్నించారు. కుప్పంలోని పార్టీ కార్యాలయంలో రైతులతో కలిసి నాయకులు ఎరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ దేశం ప్రభుత్వ హయాంలో 90% సబ్సిడీతో రైతులకు బిందు సేద్య పరికరాలు అందజేశామని ఇప్పుడు అవి ఏమయ్యాయని ఎవరికి తెలియడం లేదని అన్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీనీవ ప్రాజెక్టును పూర్తి చేసి కాలువల ద్వారా నీరు అందిస్తామని పలువురు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, వివిధ హోదాల్లోని తెలుగుదేశం కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ కుప్పం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయిలో ఈరోజు పత్రికా మిత్రుల సమక్షంలో రైతుల యొక్క సంక్షేమం గురించి, అదేవిధంగా మహానాడులో గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతే రాజు అని ఒక మేనిఫెస్టోలో ప్రతి ఒక్క రైతు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు సహాయ నిధిగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు అనౌన్స్ చేశారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మొట్టమొదటి ఎన్నికల మేనిఫెస్టో. అంటే రైతులకు మళ్ళీ కూడా అనేక రకాల హామీలు కానీ మేనిఫెస్టోలో వస్తుంది తప్పకుండా. కాబట్టి ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించి మాత్రం నేను చెప్తాను, తర్వాత అబ్జర్వర్ గారు మిగిలిన వాళ్ళు మొత్తం రైతులకు సంబంధించిన పరిస్థితి ఈరోజు జగన్ పాలనలో రైతులు ఏ విధంగా కష్టాల్లో మునిగిపోతున్నారనే విషయాలు కూడా తెలియజేస్తారు. కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా, అంటే అభివృద్ధి అనేది ముఖ్యంగా ప్రాథమిక రంగంలో వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైనటువంటిది. ఏ ఆర్థిక వ్యవస్థలో అయినా కూడా మొట్టమొదట వ్యవసాయ రంగం ఉంటుంది, తర్వాత పారిశ్రామిక రంగం ఉంటుంది, తర్వాత సేవా రంగం అనేది ఉంటుంది మామూలుగా. సో ఈ ప్రాథమిక రంగానికి సంబంధించి కుప్పం నియోజకవర్గంలో అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రకృతి పరంగా భూగర్భ జలాలు, భూముల యొక్క సారవంతమైన భూములు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం వ్యవసాయంలో చాలా వెనకబడి ఉండేది. ఈ ప్రాంతంలో వర్షాధారంగానే పంటలు పండిస్తూ చాలా తక్కువ ఆదాయంతో రైతులు ఉన్నదానితో సరిపెట్టుకొని చాలా సాదాసీదా జీవనం గడిపే పరిస్థితి నుంచి 1989లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శాసనసభ్యునిగా అయినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రైతు పండగ రోజు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో రైతుల కోసం సంవత్సరానికి 20,000 రైతులకు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పెద్దలందరూ కూడా తెలియజేసిన విధంగా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి రైతు కూడా సంతోషంగా ఉన్నారు. ఆ రోజు